రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఒక్కటొక్కటిగా మన హక్కులన్నీ జారిపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పథకం ప్రకారం తెలంగాణను మళ్ళీ మోసం చేసే ప్రయత్నం, తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం, తెలంగాణ నీళ్లను దొంగిలించుకుపోయే ప్రయత్నం మొదలైంది. మొట్టమొదటి 5 సంవత్సరాలు ఆనాడు కేంద్రంలో బీజేపీ, పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారు దాన్ని తిప్పికొట్టినరు. నాగార్జున సాగర్ పైన పూర్తి స్థాయిలో మనమే కంట్రోల్లో పెట్టుకున్నాం. మనకు అవసరమైన ప్రతి సందర్భంలో నీళ్ళు తీసుకున్నాం. మన హక్కులు మనం కాపాడుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అసలు పట్టింపే లేకుండా పోయింది ప్రాజెక్టులపైన, నీళ్ళపైన. చంద్రబాబు ఒక పథకం ప్రకారం కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని నెమ్మదిగా కృష్ణ నీళ్లను దోసుకుపోవడం ప్రారంభం చేసిండు. ఇవాళ నిన్నటితోని పూర్తి చేసుకున్నాడు. ఇవాళ అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి. సరే, కొంత తెలుగు మీడియాలో ఎక్కువగా రాయలేకపోయినారు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుద్దని చెప్పి ప్రధాన పత్రికలకు అది వార్తగానే కనపడలేదు, రాయలేదు. ఓకే, కానీ దాగదు కదా సత్యం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ పోలీసులను ఏం లేకుండా ఎలగొట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు. సిఆర్పిఎఫ్ బలగాలు. సిఆర్పిఎఫ్ అనగానే సెంట్రల్ ఫోర్సే కదా అని మాట్లాడతారు. నిజమే, తెలంగాణకు సంబంధించిన ములుగులో ఉన్న ఫోర్సెస్ ఇన్ని రోజులు అక్కడ ఉంటే ఎందుకు వాటిని నిన్న ఎలగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ బెటాలియన్ తీసుకొచ్చి పెట్టినరు? నాగార్జున సాగర్ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కార్ప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్, తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్. ఆంధ్రప్రదేశ్ కార్ప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్, తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్డ్. ఇది నిన్న జరిగింది. అంటే నాగార్జున సాగర్ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేసిండ్రు. ఇది నిన్న జరిగిన